హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిద్ధు త్రిబుల్ త్రీ. నా పేరు మనోహర్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు వాట్సాప్లో యానిమేటెడ్ జిఐఎఫ్లు ఎలా పంపించాలో చెప్పబోతున్నాను. దానికన్నా ముందర మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయండి. దాన్ని మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే మా లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ మీరు మీ మెయిల్లో నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఇంకో ట్రిక్ కూడా చెప్పబోతున్నాను నేను, అది లాస్ట్లో చెప్తాను. ముందు మీరు వాట్సాప్ ఆన్ చేశారు కదా, వాట్సాప్ ఆన్ చేసినట్టయితే ఈ విధంగా కనిపిస్తుంది కదా. ఇక్కడ నేను మా ఫ్రెండ్ది ఓపెన్ చేశాను. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ సింబల్ కనిపిస్తుంది కదా, వచ్చి స్మైల్ లాంటి ఒక సింబల్, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు చాలా కనిపిస్తాయి. ఇక్కడ జిఐఎఫ్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు మీకు చాలా చాలా జిఎఫ్ఎఫ్ అని వస్తాయి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ అది క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీరు ఏమైనా ఫీలింగ్ అంటే, ఇప్పుడు నేను యాంగ్రీ అని ఏదైనా ఫీలింగ్ అంటే, మీరు యాంగ్రీ అని క్లిక్ చేశాను, దానికి సంబంధించి జిఎఫ్ఎఫ్ ఇక్కడ వస్తాయి. అట్లా మీరు ఏదైనా సెలెక్ట్ చేసి మీ ఫ్రెండ్కి పంపించుకోవచ్చు. అలాగే వెరీ హ్యాపీ క్లిక్ చేశాను, దానికి సంబంధించిన జిఎఫ్స్ ఇక్కడ వస్తాయి. అవి మీ ఫ్రెండ్స్కి మీరు పోస్ట్ చేయొచ్చు. అది అలా పోస్ట్ చేయడం ఎలా కూడా నేను చెప్తాను. ఓకే, ఇక్కడ ఇంకా ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ఓకే, ట్రూ అని క్లిక్ చేశాను. ఓకే, దానికి సంబంధించి ఏమైనా మీకు దానికి సంబంధించి చూడండి. మీరు ఏం టైప్ చేస్తే దానికి సంబంధించిన ఒక మీకు జిఎఫ్ అని వస్తుంది. ఎగ్జాంపుల్ నేను పంపించాలనుకుంటాను, అది క్లిక్ చేశాను. హ్యాపీకి సంబంధించింది. ఇక్కడ మీరు ఏమైనా క్యాప్షన్ రాయాలనుకుంటే హాయ్ రా, ఓకే, ఏమైనా క్యాప్షన్ మీకు ఏమైనా సంబంధించి క్యాప్షన్ రాయాలంటే రాయండి ఇక్కడ. అలాగే సెండ్ ఆప్షన్ ఉంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే సెండ్ వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మీరు సెండ్ చేసేయచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు జిఎఫ్ఓలో మీ ఫ్రెండ్స్కి పంపించాలంటే చాలా ఈజీగా పంపించవచ్చు. ఓకే, మీకు ప్లే స్టోర్లో కొన్ని ట్రిక్ చెప్తాను చూడండి ఇక్కడ. ఓకే, మీరు ఇక్కడ ప్లే స్టోర్ ఆన్ చేయగానే ఇక్కడ మీకు మీరు ఏమైనా ఓకే, ఏమైనా మెసెంజర్ కానీ ఏమైనా ఏదో ఒక యాప్ మీరు ఓపెన్ చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించి మీరు బీటా వర్షన్ కానీ ఏమైనా రిలీజ్ చేశారంటే ఇక్కడ చివరిలో ఐఎమ్ ఇన్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేసి జాయిన్ అని ఉంటుంది, జాయిన్ అవ్వండి. జాయిన్ అంటే ఓకే, జాయిన్ అని వస్తుంది. జాయిన్ అయిపోయింది. మీరు జాయిన్ అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఏమైనా బీటా వర్షన్ కానీ వదిలినట్టయితే దానికి మీకు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు వాడి తర్వాత మీ నుంచి వాళ్ళు ఫీడ్బ్యాక్ అనేది అడుగుతారు. ఆ ఫీడ్బ్యాక్ మీరు బాగుంది, వాడు అప్డేట్ చేయొచ్చు అని ఇచ్చారంటే వాళ్ళు మీ ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఇది ఒక ట్రిక్ యూజ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ తెలియకుంటే షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.